2022లో 22 అక్టోబర్లో మీరు జాయిన్ అయినట్టే మీకు నవంబర్ డిసెంబర్ లో కల్లా మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారు. అక్టోబర్లో జాయిన్ అయినప్పుడు అక్టోబర్లోనే ఇచ్చేసారు. అది ఎలా సాధ్యం? అది ఎందుకంటే నాకున్న సర్కిల్ అండి, నాకు ఉమెన్ సర్కిల్ టక్కర్లో చాలా ఎక్కువ ఉంది, అందుకే ఆవిడ పిలిచారని చెప్తున్నాను కదా. నాకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది. అమ్మవారి టెంపుల్, అవును టెంపుల్స్ కి వెళ్ళాం. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి ఎక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. దాన్ని దువ్వాడ శ్రీనివాస్ హస్బెండ్ నా భర్త అంటుంది కదా. నేను 2000 మొన్న మే 11 జరిగిన ఎన్నికల్లో 24న నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు చేశారు. ఈ మాట నేను చెబితే బాగుండదు. ఆ లింగాల వలస సొంత గ్రామానికి వెళ్ళి అడగండి. పసుపు చొక్కాల పక్కన రాఘవరావు తండ్రి నిలబడి అందరూ సైకిల్కి ఓటేయండి అని చెప్పారు. ఎవరికి వ్యతిరేకంగా? సోకాల్డ్ హస్బెండ్ దువ్వాడ శ్రీనివాస్ వ్యతిరేకంగా. ఇది నిజం కాదా? పత్రికలు మీకు తెలియదా? ప్రజలకు తెలియదా? వాస్తవం. నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గరికి ఎలా రెస్పాన్స్ చేశారు? ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు వెంకటి దువ్వాడ వాడి ఈరోజు అతను సహకారం చూపెడుతున్నాడు. ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు. అచ్చెన్నాయుడు మీరు చేస్తున్నదంతా నాకు తెలుసు. ఒక్కటే మీకు చెప్తున్నాను, నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను. కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలో, సభ్య సమాజంలో నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు, సామాన్య ప్రజల ముందు, నాకు ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు శిరస్సు ఉంచి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు పాటు చేసి అస్తవ్యస్తం చేసేసి రాష్ట్రం, జిల్లా ఎక్కడ చూసినా గొప్ప చేసేసిన ఈ దువ్వాడవాణి నాకు భార్యగా అన్నారు. కనుక ఐ గోయింగ్ టు యూ డివోర్స్. డివోర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నోటీసెస్ సర్వ్ అవుతాయి. ఇంకా ఫర్దర్ చట్టం పని చట్టం చేస్తుంది. న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తానని నా నిర్ణయం నేను తీసుకున్నాను. మా ఇంటి గొడవల్ని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెన్నాయుడు ఒకటే చెప్తున్నాను, నాకు ఏమైనా జరిగితే, ఏది జరిగినా బాధ్యత మీరే. నన్ను ఇప్పుడు ఎంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇక్కడ టెక్కలే ఒక పెద్ద కుటుంబం, ఉన్నత కుటుంబం, ఆ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భరతనాట్యం టీచర్గా సోషల్ మూమెంట్స్లో విమెన్ ఎక్కువ టచింగ్ ఉండటం వల్ల ఈ అమ్మాయి మనకు రాజకీయాల్లోకి తెస్తే పనికొస్తుందని ఒకరోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎవరంటే దువ్వాడ వాణి. సెకండ్ ఎపిసోడ్ మా జీవితంలో మరొక స్టోరీ దువ్వాడ వాణి. ఈమెని మనం మండల కన్వీనర్గా పెట్టి ఈమెతో చేయించుకుంటే 2000 ఓట్లు టౌన్లో కలిసి వస్తాయి. వీళ్ళు చేస్తారా? ఆయన ఆమె మామ గౌరవ లీడర్ అనుకున్నానే కానీ రాజకీయంగా అమ్మాయిని నా మీద వాడటానికి తెచ్చిన దుర్మార్గురాలు ఈ దువ్వాడ వాణి ఇంత దుర్మార్గంగా ఆలోచించిందని నేను అనుకున్నాను. అమ్మాయి యాక్టివ్గా తిరుగుతుంటే, సోషల్ మూవ్మెంట్ ఫ్రీగా అమ్మాయి తిరుగుతుంటుంది, పార్టీలో పనిచేస్తుంటే అందరూ సరదాగా వేసినంత ఒకసారి తిరుగుతూ వచ్చిందా? కార్యకర్తలు ఆమె ఒక్కరే అమ్మాయి రాలేదు, చాలామంది క్యాడర్ వచ్చారు, వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళాం, సరదాగా తిరిగి వచ్చాం. ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని అపోహలు, లేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు లేనిపోని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు, సభ్య సమాజం ముందు, ఆఖరికి అధిష్టానం ముందు కూడా ఆమె పేరు పెడితే డీజీపీ ఫర్ ఇంటెలిజెన్స్ లాంటి ఆమె గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి
చాలా తీవ్రతరం చేశారు. మహిళ సగటు మహిళకి సాటి మహిళకి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే దువ్వాడ శ్రీనివాసు ఎన్నికలకు పనికిరాడు, దువ్వాడ శ్రీనివాస్కి మాధురికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి నీ జీవితాన్ని దెబ్బేసి ఆ టికెట్ తీసుకునే దానిలో చేసిన ప్రయత్నమే దువ్వాడ వాడి. నేనేం అన్యాయం చేశాను, ఏం ద్రోహం చేశాను, నాకు మీకు సంబంధాలు ఏంటి, ఎటువంటి రిలేషన్స్ మీకు నాకు ఉన్నాయి, మీ భార్య మీరు ఖండించరు. ఈ విషయాలన్నీ ప్రచారం చేయటం వల్ల అత్తవారి కన్నవారి దగ్గర సర్వస్వం వెళ్ళిపోయిన 3 పసిపిల్లలు ఉన్నారు. నాకు చావే సరంజమని ఒక్క సెకండ్లో వెళ్ళి హ్యాంగ్ చేసుకుంటాను. హ్యాంగ్ చేసుకుంటే నాకు హ్యాంగింగ్ ఎలా ఆపాలో కూడా నాకు తెలియదు. వెంటనే ఆ చెయ్యిలు అడ్డుపెట్టాను. అలా చెయ్యి అడ్డుపెట్టి ఇక్కడ నెక్కి తగలకుండా అలా ఆపాను అంతే. అది ప్రమాదం అంట, నాకు తెలియదు. ఇక్కడ టైట్ అయిన ప్రమాదం అంట. అయినప్పటికీ కూడా ఆల్రెడీ హాఫ్ హ్యాంగ్ అయిపోయింది. అయినప్పటికీ ఒక మహిళ ప్రాణం పోయే స్థితికి వస్తుంది. అప్పుడు నేను ఎందుకో నాకున్న పరిస్థితి, నా కుటుంబంలో విలువ లేని పరిస్థితి, నా కుటుంబంలో నాకే సరైన భోజనం లేని పరిస్థితి, అవకాశం లేని పరిస్థితి, ఈ పరిస్థితికి నేను కొంచెం వాస్తవంగా చెప్పాలంటే సరే అని ఆమె దగ్గర నేనున్నానని చెప్పాను. నువ్వు చనిపోవలసిన పని లేదు, 3 పిల్లలు ఉన్నారు, పిల్లలతో ప్రాణాలు కోల్పోవలసిన పని లేదు చెప్పాను. నేను బయటికి వెళ్ళటం నిజమే, క్యాంపులు జరగటం నిజమే, దేవాలయానికి వెళ్ళటం నిజమే చెప్పాను. ఎస్, నాకేమనిపించిందంటే ఆ క్షణంలో మన కుటుంబం వాళ్ళకి నాశనం అయిపోతున్న చనిపోబోతున్న ఒక అమ్మాయిని కాపాడడం, అండగా నిలబడ్డాం. ఎందుకంటే నేను ఏది రెస్పాండ్ అయినా దువ్వాడ శ్రీనివాస్ గారికి మైనస్ అవుతుంది, ఆ కుటుంబానికి మైనస్ అవుతుంది. పోతే నేను పోతాను కానీ ఆ కుటుంబానికి నేను అబాస్పాలు చేయనన్న కాన్సెప్ట్తో ఇంతవరకు ఉండిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేసినందుకు ఆమె రెస్పాండ్ అయ్యారని తెలుసుకున్నాను. నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను, ఇప్పుడు ఏంటమ్మా నీ ఆవశ్యకత, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు, వాట్ ఈస్ ద రీజన్? వేసి నేను చెప్తున్నాను కదా, అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం అయినాం, అడల్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో జ్యుడిషియరీ లాంగ్వేజ్లో అడల్టరీ అంటే మ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యారీడ్ మ్యాన్ కెన్ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్. దిస్ ఇస్ కాల్డ్ ఎన్. అది ఇప్పుడు నడుస్తుందని నేను స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే మీకు విషయం చెప్తాను, ఇంట్లో ఈ 2 ఏళ్ళు ఎలా బ్రతికాను, దిస్ ఇస్ మెయిన్ పాయింట్. కళాశాలలో ఉన్నాను, ఇన్ని బండిల్స్ మెసేజ్లు, తను నీకు నాకు విడాకులు, నీకు నాకు సంబంధం, ఎప్పుడు విడాకులు. మన జీవితంలో ప్రతిరోజు మాట, ఏ మెసేజ్లు చూసినా విడాకులు, నీకు నాకు సంబంధం లేదు. మరి విడాకులు ఇచ్చేయాలి, సంబంధం లేదనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇవన్నీ నీకు రాసి ఇచ్చేసాను కదా, ఇంకేం చేయాలి? ఇవి కూడా రాసిస్తే ఆ ఇంట్లో నుంచి నువ్వు నాకు తాళం వేసినట్టే, ఈ ఇంటికి తాళం వేయమని నమ్మకం ఏంటి? నిన్న రాత్రి వచ్చి తాళం విరగొట్టిన నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఏంటని నేను సభ్య సమాజానికి, ప్రజలకి నేను అడుగుతున్నాను. ఒక ప్రజాప్రతినిధిలో ఉన్నాను, హౌస్లో, అసెంబ్లీలో, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాను, ఏపీ గవర్నమెంట్లో. ఒక బాధ్యత గల ప్రతినిధిగా 25 సంవత్సరాలు ప్రజలతో అవుతుంది. నెక్స్ట్ పిటిషన్ పడుతుంది. అది అయిపోయినా, ఏ అన్యాయం అయిపోయినా, మా ఇద్దరికి మధ్య ఇష్టం లేనప్పుడు మేము దూరంగా ఉండాలని నేను అనుకున్నా. నా పిల్లలకి మాత్రం అదే, నా పిల్లల్ని నేను చూసుకుంటాను. నా హైదరికి నవీన సర్వస్వం నాన్న ఉన్నాడు. నాన్న బ్రతుకున్నంత వరకు పెట్టింది వేగవాళ్ళు మీకు అన్యాయించాలి. నాన్న చెబుతున్నాడు, మీకు ఇష్టం లేకపోతే వినకపోండి, నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి, లేకపోతే లేదు. ఇంతవరకు నాన్న మీకు ఈ రోజు వరకు నిన్నటి వరకు ఎలా అయితే చూసినాడో ఇప్పుడు రేపు కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్తుంది. నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను మాట. నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పాను, నా పిల్లలకి అన్యాయం జరగదు. తనకు కూడా కావాల్సిన ఆస్తి రాసిస్తారు, 10 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి రాసిస్తారు, డబ్బులు ఇచ్చాను, ఇంకేం కావాలంటే ఇస్తాను. ఈ డివర్స్కి వీటికి సంబంధం అయితే లేదు. ఎందుకంటే